వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో ఎంసెట్ మీద లిమిట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోబోతున్నామా. లిమిట్ x టెన్స్ టు 0 cos x హోల్ పవర్ 1 by sin x. సొల్యూషన్. గివెన్ లిమిట్ x టెన్స్ టు 0 cos x whole power 1 by sin x is in the form of limit x tends to 0 f of x హోల్ పవర్ g of x. ఈ ఫామ్లో మనకు ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇండివిజువల్ ఫంక్షన్స్కి లిమిట్స్ క్యాలిక్యులేట్ చేస్తే లిమిట్ x టెన్స్ టు ఏ తీసుకుందామా. నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు కదా. లిమిట్ x టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ g of x ఫామ్లో ఉంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే 1 అండ్ g of x యొక్క లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫినిటీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే 1, జీ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫినిటీ అయినప్పుడు ఈ ఇచ్చిన ప్రాబ్లం యొక్క లిమిట్ వాల్యూ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇలా మనకి ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ 2 కండిషన్స్ ఎలా ఉన్నాయో వెరిఫై చేద్దాం ఇచ్చిన ప్రాబ్లంకి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇది ఎఫ్, ఇది జీ. కాస్ 0 1. సో ఫస్ట్ ఫంక్షన్ సాటిస్ఫైడ్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 by sin x 1 by sin 0 0 ఇన్ఫినిటీ. సెకండ్ కండిషన్ ఆల్సో సాటిస్ఫైడ్ అన్నప్పుడు ఈ ప్రాబ్లం యొక్క వాల్యూ దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 cos x హోల్ పవర్ 1 by sin x ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 by sin x ఇంటూ cos x minus 1 ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 g of x ఇంటూ f of x మైనస్ 1 దిస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. హలో హాస్పిటల్ రూల్ అప్లై చేయండి మా. cos xకి డెరివేటివ్ మైనస్ sin x మైనస్ 1కి డెరివేటివ్ 0 బై sin xకి డెరివేటివ్ cos x. This equal to e power limit x tends to 0 minus tan x e power limit tan x value 0 tan 0 0 kada e power 0 1. ఇచ్చిన ప్రాబ్లం ఈ ఫామ్లో ఉందా కంపారిజన్ చేసుకుంటే ముందు ఈ 2 కండిషన్స్ వెరిఫై చేసుకోవాలి. అప్పుడు ఈ లిమిట్ వాల్యూ ఈ ఫార్ములాకి అప్లికేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2 minus x హోల్ పవర్ tan pi x by 2. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు మనకి ఈ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే ఇవి మనం కనుక్కోవాల్సిన లిమిట్ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ మనకి 2 minus x లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే 1. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 జీ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫినిటీ. సో సెకండ్ కండిషన్ ఆల్సో సాటిస్ఫైడ్. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2 minus x హోల్ పవర్ tan pi x by 2 ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 g of x అంటే tan pi x by 2 ఇంటూ f of x minus 1 2 minus x minus 1 2 minus 1 అంటే 1 minus x by tanని cot 1 by cotగా రాసుకోవచ్చు కదా. రాసుకుని ఇప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ని అప్లై చేసుకున్నాం. 1కి డెరివేటివ్ 0 xకి డెరివేటివ్ 1 బై కాట్కి డెరివేటివ్ మైనస్ కోసికెంట్ స్క్వేర్ పై ఎక్స్ బై 2 ఇంటూ ఎక్స్ కోషెంట్ పై బై 2 ఎక్స్ కోషెంట్ పై బై 2. ఇప్పుడు ఇందులో మనము లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఈ పవర్
-1/-π/2 ఇంటూ కొసెకండ్ స్క్వేర్ π/2 మైనస్ మైనస్ క్యాన్సిల్ మా ఫైనల్గా మనకి కొసెకండ్ π/2 అంటే 1 కదా. సో ఈ పవర్ 2/π. ఈ మోడల్ ఇంపార్టెంట్ మా. లిమిట్ x tends to 0 sin x by x whole power sin x by x minus sin x. Solution. Limit x tends to 0 sin x by x whole power sin x by x minus sin x. This is also in the form of limit x tends to 0 f of x whole power g of x ఫామ్లో ఉంది మా. సో ఇండివిజువల్గా లిమిట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. లిమిట్ x tends to 0 sin x by x వాల్యూ 1 అండ్ లిమిట్ x tends to 0 sin x by x minus sin x నాట్ డిఫైన్డ్. x tends to 0 సబ్స్టిట్యూషన్ చేస్తే sin 0 0 by 0 minus sin 0 0. సో నాట్ డిఫైన్డ్. Therefore limit x tends to 0 sin x by x whole power sin x by x minus sin x equal to e power limit x tends to 0 g of x into అంటే sin x by x minus sin x into f of x minus 1 అంటే sin x by x minus 1. This equal to e power limit x tends to 0 sin x by x minus sin x into ఇక్కడ ఎల్సిఎం తీసుకుందామా sin x minus x. This equal to limit x tends to 0 sin x by x minus sin x. ఇక్కడ మైనస్ని కామన్ తీయండి, తీస్తే x minus sin x by x. ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్. ఈ పవర్ లిమిట్ x tends to 0 minus 1 sin x by x వాల్యూ మనకి 1. సో ఈ పవర్ మైనస్ 1 ఇంటూ లిమిట్ x tends to 0 sin x by x అంటే 1 కదా. సో ఈ పవర్ మైనస్ 1 అంటే 1/e. limit x tends to 0 plus sin x whole power tan x. లిమిట్ x tends to 0 plus sin x whole power tan x అనే వాల్యూ కూడా మనకి లిమిట్ x tends to 0 లిమిట్ x tends to a f of x whole power g of x ఫామ్లో ఉంది. సో ముందుగా వీటికి లిమిట్ x tends to 0 f of x అంటే sin x sin 0 0 అండ్ లిమిట్ x tends to 0 tan x tan 0 0 అంటే ఇక్కడ మనకి కండిషన్స్ ఎలా ఉన్నాయంటే లిమిట్ f of x వాల్యూ 0 అండ్ లిమిట్ g of x వాల్యూ ఇస్ ఆల్సో 0. టూ లిమిట్స్ 0 అని అన్నప్పుడు దెన్ లిమిట్ x tends to a f of x పవర్ g of x ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ x tends to a g of x into log of f of x. ఇలా మనకి కండిషన్స్ ఇవి రెండు సాటిస్ఫై అయితే దిస్ లిమిట్ వాల్యూ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ x tends to a g of x into log of f of x. Therefore అయితే ఇక్కడ మనకి లాగథం లోపల పాజిటివ్ ఫంక్షన్స్ పాజిటివ్ వాల్యూస్ డిఫైన్ అవుతాయి కాబట్టి హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. లిమిట్ x tends to 0 ప్లస్ sin x whole power tan x ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ x tends to
0 tan x ఇంటూ log ఆఫ్ sin x. ఇక్కడ 0 ప్లస్ అంటే పాజిటివ్ నెంబర్స్ డిఫైన్ అవుతున్నాయి కాబట్టి లాగర్థం లోపల ఉన్న సైన్ ఫంక్షన్ పాజిటివ్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు 0. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. లాగ్కి డెరివేటివ్ 1/x కదా, సో 1/sin x ఇంటూ sin xకి డెరివేటివ్ cos x ఇంటూ tan xకి డెరివేటివ్ secant square x. సో లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే cos 0 1, ఈ రిమైనింగ్ టర్మ్స్లో మనము లిమిట్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వీ గెట్ 0. ఈ పవర్ 0 అంటే మనకి 1. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.